అరే ఈడు హల్లెలూయా బ్యాచ్రా అన్నారు అనుకో. ఇప్పుడు చెప్పండి నాకు, వీడు హల్లెలూయా బ్యాచ్ అనేది పాజిటివ్గా తీసుకుంటావా, నెగిటివ్గా తీసుకుంటావా? అబద్ధం ఆడకుండా చెప్పు. మీలో చాలా మంది నెగిటివ్గా తీసుకుంటారు. కానీ యాక్చువల్గా దేవుడు ఏమన్నాడు తెలుసా? రే, నిన్ను గుర్తుపట్టారు నాతో కనెక్షన్ ఉన్నవాడు అని. ఎందుకు భయపడతావు? హల్లెలూయా బ్యాచ్ అన్నావు అనుకో, స్తోత్రం గాడ్రా అన్నారు అనుకో, గుళ్ళో శవాన్ని పూజ చేసే బ్యాచ్ అన్నారనుకో, ప్రైజ్ ద లార్డ్. నన్ను గుర్తుపట్టారు వీళ్ళు, నన్ను ఆయన సంబంధి అని గుర్తుపట్టారు. సూపర్, ఆయనతో తిరుగునోడు అని గుర్తుపట్టారు. నేను అది కాదు అని చెప్పుకుంటే నీకు పేతురికి పెద్ద తేడా లేదు అని. ఆయన ఎందుకు వచ్చాడు అంటే, ఇప్పుడు పేతురు గురించి మాట్లాడుతున్నారు కదా అంటే, బిఫోర్ పెంతెకోస్తు పేతురు, ఆఫ్టర్ పెంతెకోస్తు పేతురు. బిఫోర్ పెంతెకోస్తు పేతురు ఒక చిన్న పాప అడిగింది, నువ్వు ఆయనతో ఉన్నావు కదా అంటే, నాకు తెలీదు. ఎక్కడా? నేను ఆయన బ్యాచ్. పరిశుద్ధాత్ముడు తీసుకొచ్చిన మార్పు అదే, ఇన్స్టాంటేనియస్ గా జరిగింది, సంవత్సరాల తర్వాత కాదు.